అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇవాళ ఫస్ట్ టైం కేక్ చేస్తున్నా. ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్ లో లేదా మధ్యలో షేర్ చేస్తూ ఉంటాను. ఇక వీడియోలోకి అయితే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1 కప్ మైదాకి 1.5 కప్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. షుగర్ ని మిక్సీలో వేసి ఆ పౌడర్ ని కూడా జల్లించుకున్న తర్వాత అందులో బేకింగ్ సోడా వేసిన తర్వాత పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ కి ఇనో వేయాలి. ఇనో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ గా ఇనోకి బదులుగా సోడా పౌడర్ బేకింగ్ పౌడర్ దొరుకుతుందంట. అది వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందేమో, కానీ మన దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి ఉన్న వాటితోనే ఇప్పుడు ఏదో ఇలా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే అది అటు ఇటు అంటే మనకి ఇష్టం వచ్చినట్టు తిప్పడం కాకుండా రొటేషన్ గా ఒకేలాగా తిప్పాలి. అలా బాగా తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా, ఇందులో కూడా నేను మిస్టేక్ చేసినాను. అంటే నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసాను కానీ అంత క్లారిటీగా లేవు. కొందరేమో పిండి అంటే పిండి దానికి రుద్ది తీసి పెడుతున్నారు. సరే ఆయిల్ పెడితే కూడా మంచిగా వస్తుంది కదా అని చెప్పి మంచిగా ఆయిల్ పెట్టిన. ఇంకా పిండి ఇట్లా దానికి కూడా కొంచెం పిండి ఇటు రుద్దితే సరిపోయేది, లేదా బటర్ పేపర్ ఉన్నా సరిపోతుంది. ఇంకా దానిలోకి మనం కలిపి పెట్టుకున్న స్టఫ్ను కూడా అందులో వేసిన తర్వాత కింద ఇలా ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా కింద డిప్ చేసుకోవాలి. కానీ నేను డిప్ చేయలేదు, మర్చిపోయాను. వీడియో తీస్తున్నాను కదా దీంట్లో పడి అది మర్చిపోయాను. ఇంకా తర్వాత కుక్కర్ లో పెట్టుకోవచ్చు. మాక్సిమం కుక్కర్ లో పెట్టుకుంటే హీట్ ఎక్కువకుండా తొందరగా అవుతుంది. కానీ నా దగ్గర చిన్న కుక్కర్ కదా దాంట్లో పడదని చెప్పి నేనైతే నా దగ్గర ఉన్న ఒక పెద్ద కుకింగ్ దాంట్లో అది పెట్టేసి నేను ఎంత 25 to 30 మినిట్స్ పడింది నాకైతే. నేను లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకున్నాను. కాకపోతే రియాలిటీ ఏంటంటే లో హై ఫ్లేమ్ 2 పెట్టుకుంటా కుక్ చేసుకోవాలంటే నాకు తెలియదు. కానీ ఇంకా లో ఫ్లేమ్ లో పెడితే మెల్లిగా మంచిగా పైనకి ఇట్లా బొంగుతుందేమో అని చెప్పి మెల్లగా పెట్టేశాను. ఈ కేక్ ని కుక్ చేసినప్పటి నుంచి అయితే మాటికి వచ్చి చూస్తున్నాను ఎప్పుడు పొంగుతుందా, పొంగితే అమ్మ పొంగుతుందా అని మళ్ళీ వెళ్ళిపోవడము. ఏంటో ఏదైనా కొత్తగా ట్రై చేస్తే భలే సరదాగా అనిపిస్తుంది కదా. పిల్లలు అయితే భలే ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు. మనోడైతే కేక్ తిన్నాడు కానీ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది కదా, వాళ్ళ ఫ్రెండ్ కూడా తిన్నది, బాగుందంట. ఏదో ఇక అలా చేశాను, ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్ గా చేద్దాం అనుకుంటున్నాను. అన్ని తెచ్చుకున్న తర్వాత ఇంకొంచెం బెటర్ గా చేద్దాం. నేను ఇందులో ఏమేమి మిస్టేక్ చేస్తాను, మీకు ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక ఫైనల్ గా అయితే ఇలా అయిపోయింది. ఇలా దాంట్లో డిప్ చేసిన తర్వాత దానికి ఏం అంటుకోకపోతే అది కుక్ అయినట్టంట. ఇంకా కుక్ అయితే అయిపోయింది. ఇక దీన్ని రివర్స్ లో వేయడంలో ఉంది అసలైన కథ. నేను చెప్పాను కదా ఇక్కడ నేను పెద్ద మిస్టేక్ చేసిన అని. ఏంటంటే బటర్ పేపర్ అది వేసుకొని తీస్తేనేమో డైరెక్ట్ గా పగిలిపోకుండా వస్తుంది. కానీ లేదంటే కొంచెం ఆయిల్ రుద్దుకొని దాంట్లో పొడి పిండి ఇట్లా జల్లుకొని ఎక్స్ట్రా మొత్తం కింద బాడేసిన తర్వాత బటర్ అంటే మనం కలిపెట్టుకుందాన్ని అందులో వేసి కుక్ చేసుకోవాలి. నా దానికేమో సైలక్ మంచిగా ఉంది కానీ కింద బేస్ వెళ్ళట్లేదు. సర్లే అని చెప్పి ఇల్లు డిప్ చేస్తే సగం వచ్చింది, సగం రాలేదు. కాకపోతే మా బావ ఏ వీడియో కోసం అని చెప్పి 2 కలిపి పెట్టాడు. ఇక ఫైనల్ గా కేక్ అయితే ఇలా ఉంది. నిజంగా టేస్ట్ మాత్రం బాగుంది. కొంచెం పనులకు అతుక్కపోయినట్టు అంటే కొంచెం వేరే ఫీలింగ్ వచ్చింది. ఆ వేడి మీద తింటే గానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ నెక్స్ట్ డే తింటే మాత్రం చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ అయినా కొంచెం సక్సెస్ గా అనిపించింది నాకైతే. ఈ కేక్ మీకు ఎలా అనిపించింది? మీకు ఇంకా కేక్ లో ఎలాంటి రెసిపీస్ కావాలి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా. మీరు చెప్పిన కొద్దీ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను. ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్.